అంగన్వాడీ అక్కచెల్లెమ్మలందరికీ నమస్కారం. మనం అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పేసి 3 సంఘాల ఆధ్వర్యంలో మార్చి 2వ తారీఖున విజయవాడ అలంకార సెంటర్లో మహాధర్నా నిర్వహిస్తున్నాం. మహాధర్నా చేస్తామని చెప్పేసి 20 రోజుల క్రితమే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్ ఉన్నతాధికారులకి అట్లనే జిల్లాల్లో పీడీలకి సిడిపి వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అట్లనే ఐసీడీఎస్ మంత్రివర్యులకు కూడా వినతి పత్రం ఇచ్చాం. మన ముఖ్యమంత్రి వర్యులకు కూడా వినతి పత్రాన్ని మెయిల్ ద్వారా కూడా పంపించాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు ఆ వేతనాల విషయం ఎటువంటి స్పందన లేదు. అందుకనే మనం రేపు ధర్నా చేస్తున్నాం. అయితే ఈరోజు ఏదో కొత్తగా అధికారులకు ఇప్పుడే తెలిసినట్లుగా ఎవరెవరు వెళ్తున్నారు, ఏమిటి, వాళ్ళ పేర్లు ఇవ్వాలి, ఫోన్ నంబర్లు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడక్కడ బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది. అటువంటి బెదిరింపులకు అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే ఇప్పుడేదో కొత్తగా మనం ధర్నాలు చేయటం కాదు. అంగన్వాడీలకి 2019 నుంచి వేతనాలు పెరగలేదు, 19 నుంచి వేతనాలు పెంచలేదు అని చెప్పేసి 2023లోనే 42 రోజుల పాటు అంగన్వాడీలు చారిత్రాత్మకమైన సమ్మె చేశారు. ఆ సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కానీ అట్లనే మంత్రులు ఎమ్మెల్యేలతో సహా అంగన్వాడీ టెంటుల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం. వేతనాలు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు 2024లో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి రాతపూర్వకమైన మినిట్స్ కాపీ ఉంది. ఆ మినిట్స్ కాపీని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యం చేసింది. ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. పైపెచ్చు ఈరోజు మంత్రి గారు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ చిరుద్యోగులు, అందరూ మహిళలు, అందులో పేద గర్భిణీ బాలింతలకి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి డబ్బులు లేకపోతే ఈరోజు ప్రభుత్వ బడ్జెట్ 3,33,000 కోట్ల రూపాయలు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అందుట్లో ఎంత కేటాయించాలి? ఈరోజు అంగన్వాడీలకు ఎంత కేటాయిస్తే సరిపోదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు లేవు అనేది ఈరోజు ఉట్టి షాకు. మేము అంగీకరించము, వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే ఈ వేతనాలు పెంచే ధర్నాని ఈరోజు కొంతమంది అంగన్వాడీ శ్రేయం కోసం మేము యూనియన్లు పెట్టుకున్నామన్న కొంతమంది అక్కడక్కడ అంగన్వాడీలకు అన్యాయం చేయడానికి పూనుకున్నారు. ఆ పద్ధతిలో వాయిస్లు ఇస్తున్నారు, ఆ పద్ధతిలో ప్రకటనలు ఇస్తున్నారు. మేము వీటినన్నిటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకి శ్రేయస్ కోరే వాళ్ళు ఎవరైనా ఈరోజు వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేతనాలు పెంచేంత వరకు ఈరోజు ఆందోళన కొనసాగిస్తాం. తప్పకుండా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ రేపు విజయవాడ అలంకార సెంటర్లో జరిగే ధర్నాకి అందరూ రావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.